నమస్తే అండి. చెప్పండి. రేపు మూవీ అయితే షో బెనిఫిట్ షోస్తో స్టార్ట్ అవుతుంది. సో టికెట్స్ ఎలా అనిపిస్తున్నాయి, రేట్స్ ఏమన్నా? ఒకటి చెప్తా చూడండి. అరిగారు వీరమల్లు మూవీ అనేది ఒక పక్కన పెట్టండి. ముందు సామాన్యుల మీద భారం పడకుండా టికెట్ల రేటు తగ్గిస్తే మంచిదని ఆశిస్తున్నాం. ఇప్పుడు ప్రీమియర్ షోకి 600 పెట్టారు. ఒక ఇంట్లో ఒక మనిషికి 600 అంటే ఒక 10 మంది ఉండొచ్చు. 10 ఆర్ల 6000. ఆలోచించండి కొద్దిగా. పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని ఖండించాలి. ఎందుకంటే ఇంకా సినిమా విషయానికి వస్తే సినిమా మాత్రం భారీగా ఆడుతుంది, భారీ కలెక్షన్లు వస్తాయి, అది వేరే విషయం. సినిమా కూడా చారిత్రాత్మకమైన సినిమా బాగా ఆడుతుంది. ఎందుకంటే దీంట్లో స్టంట్స్ బాగున్నాయి, కీరవాణి మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, స్టోరీ పరంగా కూడా కొత్తదనం కనపడుతుంది. కానీ టికెట్ల రేట్లు కూడా కొంచెం ఆలోచించాలి. సామాన్యుడి మీద భారం పడకుండా కొద్దిగా పవన్ కళ్యాణ్ గారు దీని గురించి దృష్టికి తీసుకెళ్ళి కొద్దిగా ఆయన కూడా ఆలోచించి, ఎందుకంటే 150 రూపాయలు 200 అంతవరకు లిమిట్. అది ఒక మనిషికి ప్రీమియర్ షోకి 600 రూపాయలు ఒక మనిషి టికెట్ అంటే, ఇప్పుడు తెలంగాణలో రెట్టింపు చేశారట టికెట్ రేట్లు. అది చేయకుండా, ఎందుకంటే చాలామంది నిరుత్సాహపడిపోతారు. ఎందుకంటే చూడాలని అందరికీ ఆశ ఉంటుంది, అందరికీ చూడాలని, రిలీజ్ రోజు చూడాలి, రిలీజ్ రోజు సందడి చేయాలని అందరికీ ఉంటుంది ఆశ. కానీ టికెట్ రేట్ల వల్ల ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు ఉంటారు, ఇంకా లో క్లాస్ వాళ్ళు ఉంటారు, కూలీనాలు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ అభిమానులు ఉంటారు, కానీ వాళ్ళు చూడలేరు కదా. దీన్ని కొంచెం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం కొద్దిగా ఆలోచించండి. లేదంటే పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని కేర్ తీసుకొని టికెట్ల రేటు నార్మల్గా పెడితే బాగుంటుందని ఆశిస్తున్నాం. పవన్ కళ్యాణ్ అదిరిపోయిందండి. కొత్తదనం కనపడుతుందని చెప్పాను కదా, కొత్తదనం ఉన్నది, కొత్తదనం కనపడుతుంది. కాకపోతే ఏంటంటే స్టంట్స్ బాగున్నాయి, అంతకు మించి కీరవాణి మ్యూజిక్ బాగుంది. సినిమా మంచిగా విజయంతో సాధించాలని మేము కూడా ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం. రికార్డ్స్ బ్రేక్ చేసేది అనేది కాదు, కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు మామూలుగా లేరు. ఒకటి, పవన్ కళ్యాణ్ ఇప్పుడు పుష్ప అనేది సినిమా పరంగా ఆడుతుంది, ఇది కేవలం పవన్ కళ్యాణ్ కోసం చూసేటోళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి ఇది అంతకు మించి రేంజ్లో ఆడుతుందని మేము ఆశిస్తున్నాం. ఫస్ట్ మూవీ అని కాదండి, మూవీ లేట్ అయింది, 6 ఏళ్ళు పట్టింది మూవీకి. ఎందుకంటే ఆయన షెడ్యూల్ చేయడానికి ఏమైందంటే, ఆయన ఎక్సర్సైజ్ చేసుకునే టైంలో, వాకింగ్ చేసుకునే టైంలో వీళ్ళకు షూట్కి టైం ఇచ్చాడు ఆయన, దానివల్ల లేట్ అయింది. లేకపోతే ఎప్పుడో రావాల్సిన సినిమా ఇప్పుడు వచ్చింది. అయినా సరే దానికి మించి ఆడుతుందని మేము కూడా కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. అయితే డైరెక్టర్లు చేంజ్ అయ్యారు కదా, సినిమా స్టోరీ బాగుంటుందో బాగోలేదని కొంతమంది అంటారు. ఒకటి అది పర్సనల్ ఇష్యూ, అది ప్రొడ్యూసర్ మధ్యలో ఉండొచ్చు, డైరెక్టర్ మధ్యలో ఉండొచ్చు. కానీ ఒకటి, ఈయన ఏం రత్నం గారు ఏం చేయాలంటే, ఒకటి క్రిష్ స్టోరీ తీసుకొచ్చింది క్రిష్ గారు, స్టోరీ చెప్పింది క్రిష్ గారు. ఆ పార్ట్ సగం షూట్ జరిగినప్పుడు కూడా ఉన్నాడు ఆయన, కాబట్టి ఆయన పేరు కూడా స్క్రీన్లో వేయాలి, ఆయన కూడా ఆహ్వానించాలి. అప్పుడు అందరికీ సబబుగా ఉంటుంది, అంతేగాని ఆయన తీసేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు జ్యోతికృష్ణ గారు వాళ్ళ అబ్బాయే, కానీ ఏదైనా సరే ఒక సినిమా పరంగా ఇష్యూస్ రాకూడదు, కాబట్టి ఆయన కూడా స్టేజ్ మీద పిలవాలి, ఆయన కూడా మాట్లాడాలి, స్క్రీన్ మీద కూడా ఆయన పేరు వేయాలి. దీనికి రాజకీయానికి దీనికి సంబంధం లేదండి. ఎంత ఆపాలని చూసినా కూడా అభిమానులు తట్టుకోలేరు. ఎందుకంటే ఇప్పటికే ఉరుతులుగుతున్నారు, చాలామంది నిద్రలు పోతున్నారు, లేదు నాకు తెలిసి. ఎందుకంటే తెల్లారితే సినిమా అనగా ఈరోజు నైట్ కూడా కూర్చుంటే చాలామంది ఉన్నారు. అది ఇక్కడ ఒక తెలంగాణ పరంగానే మీరు ఆలోచించద్దు, ఆంధ్రదేశం పరంగా కూడా ఆలోచించండి. ఒక అనంతపురం, రాయలసీమ, ఒక కడప, ఆంధ్ర, గుంటూరు జిల్లా, విజయవాడ, ఇటు పిఠాపురం మారుమోగిపోతాయండి. ఎట్లనే సినిమా మాత్రం భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంది, కాబట్టి బాగుంటుంది సినిమా. అవునండి. కానీ పాసులు లేవు, మాకు ఆ ఇంటిమేషన్ కూడా మాకు తెలియదని చాలా మంది నిరుత్సాహపడ్డారు. ఒకటి మేడం, ఇప్పుడు ఫంక్షన్ హాల్ ఎంత పడుతుందో అంత పెడతారు, కానీ నీకు ఇష్టానుసారంగా వచ్చేసి నేను నాకు పాసులు లేవు, గీసులు లేవు అంటే ఎంతో మంది అభిమానులు ఇప్పుడు కూర్చోటంలో, లోపల కూర్చోటంలో జనాలు ఇంటిమేషన్ తప్పకుండా చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎవరికైనా సరే 2 days బిఫోర్ ఉంటుందని తెలుసు. అభిమానులు అది కనుక్కోవాలి, తెలుసుకోవాలి. అది అభిమానులు ఇప్పుడు యూట్యూబ్లో, ఆన్లైన్లో ప్రతిరోజు యూట్యూబ్లో ఓపెన్ చేస్తే హరిహర వీరమల్లు లేకుండా ఉంటుందా? మీరు చెప్పండి. కనపడుతూనే ఉంది కదా. హరిహర వీరమల్లు కనపడినప్పుడు దాని డేట్ కూడా July 24 ఇప్పుడు మీకు తెలుసు కదా. ఎందుకు చెప్పారు 2 days బిఫోర్? ఇంటిమేషన్ కదా అది. ఇది కూడా తెలుసుకోవాలి. అభిమానులు ఉన్న తర్వాత తెలుసుకోకపోతే ఎట్లా మేడం? వైసీపీ నిన్నటి నుంచి బైకౌట్ అంటుంది, దాని ప్రభావం ఏమైనా పడిద్ది అంటారా? ఒకటి, దీనికి రాజకీయ పరంగా తీసుకురావద్దండి. రాజకీయానికి పవన్ కళ్యాణ్ సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ ఒక యాక్టర్గా మాట్లాడదాం. ఇది వైసీపీ అడ్డుకుందో, వేరే వాళ్ళు మాట్లాడారు, అదంతా అన్నెసెసరీ వేస్ట్. అది నన్ను అడిగితే పవన్ కళ్యాణ్ సినిమా చారిత్రాత్మకమైన కొత్తదనంతో వస్తుంది, కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మంచి సినిమాని తీశారని మనం ఒప్పుకోవాలంతే, అంతవరకే. కానీ దీనికి రాజకీయ పరంగా లింకులు వద్దు.